హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎకానమీకి సంబంధించినటువంటి నిరుద్యోగిత అనే టాపిక్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. చూడండి, క్రింది వాణిలో నిరుద్యోగానికి సంబంధించి సరైనది ఏది? పనిచేసే వయస్సులో అంటే 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి పని చేయగలిగే సామర్థ్యం, పని చేయాలనే కోరిక ఉన్న వ్యక్తులకు మార్కెట్లో నెలకొన్న వేతన రేట్ల వద్ద పని లభించని పరిస్థితిని నిరుద్యోగ స్థితిగా భావించవచ్చు. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. నెక్స్ట్, 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉండే పిల్లలలో 60 సంవత్సరాలకు ఎక్కువగా ఉండే వయోవృద్ధులలో పనిచేసే సామర్థ్యం కోరిక ఉన్నప్పటికీ ఆ స్థితిని నిరుద్యోగ స్థితి అనిపించుకోదు. ఎందుకంటే వీళ్ళు ఉత్పాదక శ్రామిక శక్తి కాదు కాబట్టి అనిపించుకోదు. నిరుద్యోగ స్థితి అనిపించుకోదు. వాళ్ళు పని చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నప్పటికీ అంగవైకల్యం లేదా మానసిక లోపం ఉండి పనిచేసే సామర్థ్యం లేని వారిని నిరుద్యోగులుగా భావించరు. నిజంగానే భావించరు. ఎందుకంటే వాళ్ళకి అంగవైకల్యం, మానసిక లోపం ఉంది కాబట్టి వాళ్ళు ఉద్యోగులుగా చేయలేరు కాబట్టి వీళ్ళ నిరుద్యోగులుగా భావించకూడదు. కొంతమంది ధనికులలో పనిచేసే సామర్థ్యం, వయసు ఉన్నప్పటికీ పని చేయాలనే కోరిక లేనందువల్ల స్వచ్ఛందంగా నిరుద్యోగులుగా ఉంటే వారిని నిరుద్యోగులుగా భావించరు. అవును, నిరుద్యోగులుగా భావించరు. ఎందుకంటే వాళ్ళకు పని చేయాలనే కోరిక లేదు. నిరుద్యోగులుగా ఎప్పుడు అనిపించుకుంటారంటే పని చేయాలనే కోరిక, ఆసక్తి, సామర్థ్యం ఉన్నప్పటికీ పని లభించకపోతేనే అది నిరుద్యోగం. ఇతనికి అసలు పని చేయాలనే కోరికనే లేదు. సో అతను పని చేసినా చేయకపోయినా వాళ్ళు నిరుద్యోగులుగా భావించబడరు. వీళ్ళు స్వచ్ఛందంగా నిరుద్యోగులుగా ఉన్నారు కానీ అసలనే నిరుద్యోగులుగా భావించబడరు. సో ఇందులో ఏబీ సరైనవి, ఏబీసీ సరైనవి, ఏసీ సరైనవి, ఏబిసిడి సరైనవి అంటే ఆల్మోస్ట్ అన్ని స్టేట్మెంట్స్ సరైనవి. నెక్స్ట్, అభివృద్ధి చెందిన దేశాలలో కనిపించే నిరుద్యోగం. అభివృద్ధి చెందిన దేశాలలో ఏమేమి ఉంటుంది? చక్రీయ నిరుద్యోగిత, ఋతు సంబంధమైన నిరుద్యోగిత ఉంటుందా? ఉండదు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది. సంక్లిష్ట నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగిత కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది. ఋతు సంబంధితం అంటే ఆల్రెడీ ఎలిమినేట్ చేసినాం. చక్రీయ నిరుద్యోగిత ఇంకా సంక్లిష్ట నిరుద్యోగిత. చక్రీయ నిరుద్యోగిత ఉంటుంది. సంక్లిష్ట నిరుద్యోగం అంటే ఒక ఎంప్లాయ్మెంట్ నుండి ఇంకొక ఎంప్లాయ్మెంట్ మారేలోపు ఉన్న ఖాళీ ప్లేస్లో ఉండే నిరుద్యోగితని సంక్లిష్ట నిరుద్యోగిత అంటారు. చక్రీయ చెందిన దేశాల్లోనే ఉంటుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. చక్రీయ నిరుద్యోగిత, సంక్లిష్ట నిరుద్యోగిత ఇవి రెండు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటాయి. ఎలిమినేషన్ మెథడ్లో వేసుకోవచ్చు. ఎందుకంటే ఋతు సంబంధం అంటే అభివృద్ధి చెందుతున్న, సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంటుంది. ఉపాంతక ఉత్పాదకత 0 అనుకుంటాం కదా, సో ఇక్కడ ఎలిమినేట్ చేయొచ్చు, ఇక్కడ ఎలిమినేట్ చేయొచ్చు. సో మిగిలింది ఏంటిది? చక్రీయ నిరుద్యోగిత, సంక్లిష్ట నిరుద్యోగిత. అంటే అన్ని నిరుద్యోగితలకు డెఫినేషన్స్ తెలియకపోయినా ఉన్న వాటి నుండే మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా ఆప్షన్ పెట్టే నాలెడ్జ్ అనేది మనకి ఎగ్జామ్ టైంలో కరెక్ట్ టైంకి రావాలి. అందుకే మనం ఎంత చదివినామని కాదు, ఆ ఎగ్జామ్ 2.5 అవర్సా 3 అవర్సా ఎంత డ్యూరేషన్ ఉంటే ఆ డ్యూరేషన్లో మన మైండ్ ఎంత వర్క్ చేసింది, మనం ఎట్లా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనే దాని మీదనే మన జాబ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ ద ఎగ్జామ్. ఓకే, ఈ క్రింది వాణిలో చక్రీయ నిరుద్యోగితకు సంబంధించి సరైనవి ఏవి? ఇక్కడ వచ్చిందిగా చక్రీయ నిరుద్యోగిత, దాని గురించి తెలుసుకుందాం. ఇది వ్యాపార చక్రాల వలన ఏర్పడే నిరుద్యోగిత. అవును. ఇది సార్థక డిమాండ్ లోపించడం వలన ఏర్పడే నిరుద్యోగిత. ఇది కూడా కరెక్టే. ఇది ఆర్థిక మాంద్య కాలంలో ఏర్పడే నిరుద్యోగిత. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం? జాబ్స్ అందరినీ ఉద్యోగాల నుండి తీసేస్తారు. సో అటువంటి కాలంలో ఉండే నిరుద్యోగితను కూడా చక్రీయ నిరుద్యోగిత కిందకే వస్తుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇందులో కూడా అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఏబిసిడి సరైనవి. సంక్లిష్ట నిరుద్యోగితకు సంబంధించి క్రింది వాణిలో సరికానిది ఏది? దీని ఏమేమి చూద్దాం. దీని గురించి, దీనిని ఒత్తిడి లేదా ఘర్షణ నిరుద్యోగిత అని కూడా అంటారు. ఎస్ అంటారు, ఆల్రెడీ మన నోట్స్లో ఉంది. ఇది తాత్కాలికంగా ఏర్పడే నిరుద్యోగిత. అవును, ఒక జాబ్ నుండి మరొక జాబ్లోకి ఏర్పడేటప్పుడు ఖాళీ టైంలో ఉండింది కాబట్టి ఇది తాత్కాలికంగా ఏర్పడే నిరుద్యోగిత. దీనిని కొన్ని సందర్భాలలో కన్సీల్డ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ లేదా కనబడని నిరుద్యోగిత అంటారంటే కనబడని నిరుద్యోగిత ఎందుకు? కనబడే నిరుద్యోగితనే. ఎందుకంటే మనకి కనిపిస్తుంది కాబట్టి దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాం, సంక్లిష్ట నిరుద్యోగిత. అంటే ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్లోపు మారేలోపు ఉండేటువంటి నిరుద్యోగితని సంక్లిష్ట నిరుద్యోగిత అనుకున్నాం కాబట్టి ఇది కంపల్సరీ కనిపిస్తుంది నిరుద్యోగిత అనేది. శ్రామిక మార్కెట్లో ఉండే, ఎందుకంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు కదా, శ్రామిక మార్కెట్లో ఉండే అసమతుల్యం వలన ఈ నిరుద్యోగిత ఏర్పడుతుందంటే అవును,
దానివలన ఏర్పడుతుంది. సో ఇందులో సరికానిది ఏదంటే సి అనే ఆప్షన్ సరికాదు. ఓకే, ఆప్షన్ సి మాత్రమే సరైనది. సరైనది అంటే ఇది ఒకటి దీనికి రిలేటెడ్ కాదు, ఇవన్నీ రిలేటెడ్ టు సంక్లిష్ట నిరుద్యోగిత. ఈ క్రింది వాణిలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపించే నిరుద్యోగాలకు సంబంధించి సరైనవి. ఋతు సంబంధమైన నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తుంది. వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, సాంకేతిక నిరుద్యోగిత, ఇది కూడా కనిపిస్తుంది. విద్యావంతులలో నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత, ఇది కూడా కనిపిస్తుంది. విద్యావంతులలో అంటే చదువుకొని కూడా మనకి తగిన ఉద్యోగం లేకపోవడం. అల్ప ఉద్యోగిత అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అటెండర్ పోస్టులకు వెళ్ళాలి అంటే వాళ్ళ స్థాయి కన్నా తక్కువ ఉద్యోగాలు కూడా ఇక్కడ చేస్తాం. ఇంకొకటి చక్రీయ నిరుద్యోగిత, నిస్వంచంద నిరుద్యోగిత, ఇవి మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండవు, ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉంటాయి. సో ఈ మూడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటాయి. సో ఆప్షన్ చూడండి, ఏ మాత్రమే సరైనది, బీసీ, ఏబీసీ. సో ఏబీసీ అనేది సరైనది. అంటే కొన్ని క్వశ్చన్ చేయడానికి కారణం ఏంటంటే చూడండి, చూస్తే చిన్న టాపిక్ కానీ ఎన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, మళ్ళీ అందులో 4 స్టేట్మెంట్స్ నుండి మనం ఎలిమినేట్ చేసే లాగా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్రతి డెఫినేషన్కి మనం మంచిగా నీట్గా షార్ట్కట్ లాగా ఏదో పెట్టుకొని గుర్తుంచుకొని చదవాలి. ఏదో పైన చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తా అంటే మాత్రం కుదరదు. చిన్న చిన్న వర్డ్స్తోనే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సంబంధించి సరి కానిది అని అన్నాడు. తొందర ఇవి రెండు సరి అయితే కదా ఏబి అని పెట్టేసినాం అనుకో, సరి అవుతుంది అనుకోని ఇక్కడ ఏమైతే మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్కి 1-2 సార్లు సరిగ్గా చదివి క్వశ్చన్ అర్థం చేసుకొని ఆప్షన్స్ని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసేలాగా మన నాలెడ్జ్ ఉండాలంటే దానికి తగిన సబ్జెక్ట్ని మనం చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంత మంచిగా ప్రిపేర్ అవ్వండి మీరు కూడా. ఇట్లా క్లారిటీగా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. మంచిగా ప్రశాంతంగా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎన్లైటన్ అమూల్య.